అందరికీ నమస్కారం. మీరు చూస్తుంది ఈశ్వర్ రియల్ ఎస్టేట్. తెలంగాణ ఇప్పుడున్న గవర్నమెంట్ 2025 వ్యవసాయ భూములకు సంబంధించి భూభారతి అనే కొత్త వెబ్సైట్ని తీసుకురావడం జరిగింది. అయితే చాలామంది పాత కస్టమర్స్ అడుగుతున్నారు, మనకి ఎంఆర్ఓ ఆఫీస్లో మళ్ళీ ఏమైనా పేపర్స్ పరంగా వర్క్ ఉంటుందా అని. కొన్న భూమికి ఇంకా మన కరీంనగర్లో భూమాత యొక్క ప్రభావం లేదు. అలాంటిది ఏమైనా ఉంటే నేను వీడియోస్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియపరుస్తాను. కాబట్టి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కానీ, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కానీ, మా పాత కస్టమర్స్ కానీ లైక్ కొట్టండి. దాని ద్వారా మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. మనం కొన్న భూమి, మనం కానీ మనకన్నా ముందు కొన్న వాళ్ళు కానీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కొనుగోలు ప్రకారం ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు కానీ మీకన్నా ముందు పూర్వం ఉన్నవాళ్ళు కానీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ప్రకారం చేతులు మారితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలా కాకుండా సాదా బైనామా మీద ఒకవేళ రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటే దానికి కొన్ని రూల్స్ అనేటివి ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారం సాదా బైనామా ప్రకారం రిజిస్ట్రేషన్ అయితేనే అది చెల్లుతుంది. ఇది ఒక్కటే మాత్రం మీరు గమనించాలి. ఇలాంటి వీడియోస్ మరిన్ని వస్తూ ఉంటాయి. దానికోసం ఈశ్వర్ రియల్ ఎస్టేట్ అనే మా యూట్యూబ్ పేజీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈశ్వర్ రియల్ ఎస్టేట్స్.